విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్లో ఉద్రిక్తత. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేస్తున్న వరద బాధితులపై లాఠీ చార్జ్ చేసిన పోలీసులు. ఎదురుదాడికి దిగిన వరద బాధితులు మాకు న్యాయం చేయాలని నిరసన చేస్తుంటే మాపై లాఠీ చార్జ్ చేయడం దారుణమంటున్న బాధితులు. దగ్గరే ఉండి ఏడీసీపీ రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు, సీఏ ఉమామహేశ్వరతో లాఠీ చార్జ్ చేపించారని చెప్తున్న బాధితులు. నీళ్ళు మునిగిపోయి మేము నాన్న ఇదైపోయి సామానులు అన్ని పోయి తిండికి లేక నాన్న ఇబ్బందులు పడుతున్నాం. మాకు నీళ్లు రాలేదని జనాలు చెప్పారండి. మేము ఎలా బతకాలి? అసలు మాకు నీళ్లు లేవు. నీళ్లు రాలేదని చెప్పిన వాళ్ళు ఎవరో తెలియట్లేదు. అందరికీ సామాన్లు పోయి అన్ని పోయి నాన్న బేపచ్చి అయిపోయాం. మేము ఎలాగున్నామో ఎవరు పట్టించుకోవాలా? ఓట్లు కావాల్సినప్పుడు అందరూ వస్తున్నారు, మా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. మేము ఎలా బతకాలి? ఇప్పుడు రోడ్డు ఎక్కాము మేము అందరినీ. మీరు అందరూ న్యాయం చేసినట్టుగా చెప్పండి సార్. పొద్దున్న నుండి మేము మొన్నంతా తిరిగాము, ఈ రోజంతా తిరిగాము. మీరందరూ న్యాయం చేసినట్టుగా చెయ్యండి అయ్యా. మాకేం కావాలి? ఏం న్యాయం చేస్తారో చెయ్యండి. అన్ని పోయాయండి. బియ్యం, ఎత్తాలు, మంచాలు, నూనె డబ్బాలు మొత్తం సామాన్ అంతా తిరిగిపోయాయి. 5,000 మాకేమి ఇస్తావలేదు. మాకు నీళ్లు రాలేదని చెప్పారండి సార్. మాకేం రాయలేదు, ఎవరికి రాయలేదు. ఎమ్మెల్యేకి రాలేదు ఏంటి అని కూడా మాకు అడిగిన లేదు. మా గురించి కార్పొరేటర్ కూడా మాట్లాడండి. ఎన్నిసార్లు దండాలు చేస్తున్నాం కాబట్టి మీరు ఒక్కసారి వచ్చి మా కోణంలో ఉన్నదానికే మాకు న్యాయం చేయండి. అందరికి న్యాయం చేసినట్టు మాకు న్యాయం చేయండి. మాకు సభ్యులు గారు వచ్చారు, చూశారు, పెట్టారన్నారు. ఇంతవరకు మాకు ఏ రిపోర్టు రాలేదు. మాకేది పట్టించుకోవట్లేదు. దయచేసి మీరు ఒక్కసారి కమిషనర్ గారు, కలెక్టర్ గారు వచ్చి దయచేసి మాకు న్యాయం చేయమని కోరుతున్నాం సార్.